ఇక తెలంగాణలో పోలింగ్ ముగియగానే 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుంది అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో బీజేపీ గెలుస్తుందని చాలా వరకు తేల్చేశాయి. మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగు రావచ్చని తెలిపాయి. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మ్యాచ్లో సెమీఫైనల్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనుండటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయా రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్లో బీజేపీ ఘన విజయం సాధించనుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230, మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్ కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ కు 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్ కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ ఈటీజీ మాత్రం కాంగ్రెస్ కు 109 నుంచి 125 సీట్లివ్వగా బీజేపీకి 105 నుంచి 117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ సి ఓటర్ కూడా కాంగ్రెస్ కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీకి 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం 2 పార్టీలు 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు రాబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడటాన్ని తోచిపుచ్చలేం. రాజస్థాన్లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 3 మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్ కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీకి 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ సి ఓటర్ బీజేపీకి 94 నుంచి 114, కాంగ్రెస్ కు 71 నుంచి 91 సీట్లు ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్ కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ గట్టి పోటీ ఇచ్చినట్లు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి 1-2 స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ ఎంఎన్ఎఫ్ కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సి ఓటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్ కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎం కు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్గఢ్లో భూపేశ్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కు 40 నుంచి 50 దాకా వస్తాయని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీకి 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ ఈటీజీ కాంగ్రెస్ కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్ కు 57, బీజేపీకి 33 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు కాగా తెలంగాణ ఎన్నికలు మరో ఎత్తుగా సాగాయి. మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు వాడి వేడిగా సాగాయి. జాతీయ పార్టీలు అధికార పీఠమే ధ్యేయంగా ప్రచార వ్యూహాలను అమలు చేశాయి. ప్రాంతీయ పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగా ప్రచారాన్ని, వ్యూహాన్ని అమలు చేశాయి. ఓటర్లను ఆకర్షించడానికి హామీల వర్షం గుప్పించాయి. ఆయా పార్టీల అంచనాలు నిలబడతాయా? ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? ఈవీఎంలో నిక్షిప్తమైన ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. వచ్చే ఫలితాల ఆధారంగా
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఇండియా కూటములు లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోవడానికి కీలకంగా మారనున్నాయి.